హలో ఫ్యామ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన నీడ్ ఆఫ్ ద అవర్లో టాపిక్ ఫుడ్ అంటే ఓన్లీ మనం ఇంటేక్ చేసే ఫుడ్డే కాదు, ఇట్స్ అబౌట్ థాట్స్ అనమాట. మనకి బాడీకి ఫుడ్ ఎలా అవసరమో బ్రెయిన్కి థాట్స్ అలా అవసరం. కాబట్టి మనము పాత రోజుల్లో చూస్తే క్వాలిటీ ఫుడ్ ఉండేది అని అందరు చెప్తూ ఉంటారు. సో మన ఫుడ్ మాత్రమే ఇంప్యూర్ అయిందా, మన థాట్స్ కూడా ఇంప్యూర్ అయ్యాయి? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఫుడ్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఇంతకుముందు జనరేషన్ వాళ్ళని చూస్తే మనలాగా 3 times ఫుడ్స్ అని, డైట్స్ అని, స్నాక్స్ అని, జ్యూసెస్ అని, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తినేవాళ్ళు కాదు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వచ్చి ఎనర్జీ కోసం ఫుడ్ తినేవాళ్ళు. చాలా మంది చెప్పే సామెతలాగా ఈ రోజుల్లో జనాలు ఎలా తయారయ్యారంటే బతకడం కోసం తినట్లేదు, తినడం కోసం బతుకుతున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఫస్ట్, బతకడం కోసం తినడం అంటే ఏంటి? ఒక ఒబేస్ పర్సన్గా ఒబేసిటీ రేటు ఎందుకు పెరుగుతూ ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా? సో అసలు ఒబేసిటీకి రీజన్స్ ఏంటి? అందరూ ఫుడ్ తినడం వల్లే లావు అవుతున్నారా? నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, చాలా వీడియోస్ చూశాను, చాలా హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ స్టడీ చేసినాక నాకు అనిపించింది ఏంటంటే పాత రోజులకి ఇప్పటికి ఓన్లీ ఫుడ్ మాత్రమే ఇంప్యూర్ అవ్వలేదు, పీపుల్ థాట్స్ కూడా ఇంప్యూర్ అయ్యాయి. అందుకనే మన బాడీలో కూడా చేంజెస్ కనిపిస్తున్నాయి. అంతకుముందు వాళ్ళు మనలా ఓవర్ థింకింగ్ చేసేసి ఇన్సెక్యూరిటీస్లో బతికేసి కనిపించిన ప్రతి వాళ్ళని డౌట్ ఫీల్ అయ్యి ఇంత జంగిల్లోలా బతికేవాళ్ళు కాదు. వాళ్ళకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంది. దానివల్ల వాళ్ళ హార్మోన్స్ అవన్నీ టైంకి రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు మనం స్ట్రెస్లో బతుకుతున్నాం. స్ట్రెస్ అంటే పని చేసిన వాళ్ళకే స్ట్రెస్ వస్తుందని రూల్ లేదు. ఈ రోజుల్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళకు కూడా స్ట్రెస్ వస్తుంది. ఎందుకంటే ఎంప్టీ మైండ్ డెవిల్స్ హౌస్ అని సామెత ఉంది. సో మీరు ఖాళీగా కూర్చున్నంత మాత్రాన మీ థాట్స్ అన్నవి ప్యూర్గా ఉంటాయని రూల్ లేదు. మీరు వర్క్ చేస్తున్నంత మాత్రాన మీ థాట్స్ ఇంప్యూర్ అవుతాయని కూడా రూల్ లేదు. ఇక్కడ కంట్రోలింగ్ ఆఫ్ ద థాట్స్. మనం ఒక ఫుడ్ మనకు ఎవరైనా ఆఫర్ చేస్తే ఒక హెల్త్ కాన్షియస్ పర్సన్ ఎలా డిసైడ్ చేస్తారు ఏ ఫుడ్ తీసుకోవాలని? అదే హెల్త్ కాన్షియస్ లేని ఒక పర్సన్ ఎలా డిసైడ్ చేస్తారో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ నేను ఒక హెల్త్ కాన్షియస్ పర్సన్ అనుకోండి, నాకు ఎవరైనా ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఆఫర్ చేయగానే ఒక నిమిషం ఆలోచిస్తాను, ఈ ఫుడ్ నా బాడీకి అవసరమా? నేను ఎందుకు తీసుకోవాలి ఈ ఫుడ్? నా ఎనర్జీ లెవెల్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి? ఈ ఫుడ్ నేను తీసుకోవడం వల్ల నా ఎనర్జీ లెవెల్స్ అప్ చేయడానికి హెల్ప్ అవుతుందా? లేకపోతే నేను ఓవర్ ఇంటేక్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ నా ఎనర్జీ అవసరమైన దానికన్నా ఎక్కువ తినేసి మళ్ళీ అది జంక్ ఫుడ్ అవ్వడం వల్ల అది తింటే మీకు ఓన్లీ క్యాలరీస్ వస్తాయి, ఎనర్జీ వస్తుందని రూల్ లేదు. మేబీ అది జంక్ ఫుడ్ అయితే మీ బాడీకి హార్మ్ కూడా చేయొచ్చు. సో ఇదంతా ఆలోచించినాక మనం ఆ ఫుడ్ తింటాం అన్నమాట. ఇదే కేసు హెల్త్ కాన్షియస్ లేని ఒక పర్సన్కి మీరు ఆఫర్ చేశారనుకోండి. సపోజ్ ఒక పిజ్జానే ఆర్డర్ ఇచ్చారు. హెల్త్ కాన్షియస్ ఉన్న వ్యక్తి ఆ పిజ్జాలో ఒక స్మాల్ బైట్ తింటారు. అది హెల్త్ కాన్షియస్ లేని వ్యక్తి ఆ పిజ్జా మొత్తం తింటారు. ఇక్కడ ప్రాబ్లం తినడం కాదు, డెసిషన్ మేకింగ్. ఈ ఫుడ్ ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలి అని ఆలోచించి తినగలిగితే ఆ ఫుడ్ ఒక యూజెస్ మీకు అర్థమవుతాయి. ఆ ఫుడ్ మీ బాడీలోకి వెళ్ళి కూడా పాజిటివ్గా పనిచేస్తుంది.
అదే మీరు ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఫుడ్ ఆర్ ఒక మీకు యూజ్ లేని ఒక ఫుడ్ని ఓకే ఈ ఒక్కరోజే కదా అని తినడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ టైం కూడా మీరు ఈ ఒక్కసారి అని తింటూ ఉంటారు. ఆ ఒక్క రోజుని లైన్గా ఒక 6 మంత్స్ కన్సిడర్ చేయండి. సో ఆ 6 మంత్స్ చాలదా మీరు వెయిట్ పెరగడానికి? సో పుట్టింగ్ వెయిట్ ఈజ్ ఆల్సో ఏ ప్రాసెస్ అనమాట. ఒబేస్ అన్నది నైట్ అవ్వరు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మేబీ కొంతమందికి మంత్స్ పట్టొచ్చు, కొంతమందికి ఇయర్స్ పట్టొచ్చు. ఇవన్నీ ఇంత ఒక అవేర్నెస్ లేకుండా ఒక ఫుడ్ ఇంటేక్ చేసి అదేమంటే నేను క్రాష్ కోర్సు లాగా క్రాష్ డైట్ చేసేసి 1 వీక్ జ్యూసెస్ డైట్లో ఉంటాను, 1 వీక్ కీటో డైట్ చేస్తాను, 1 వీక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను. మీరు ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ ఆర్ మ్యాక్స్ మినిమం 1 ఇయర్ ఓకే అంతా బ్యాడ్ ఫుడ్ తిని 1 డేలో తగ్గిపోవడం ఆర్ 1 వీక్లో తగ్గిపోవడం ఆర్ 1 ఇయర్లో తగ్గిపోవడం ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? సో మనకు ఒక సామెతే ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలానే మీరు ఫుడ్ తీసుకునేటప్పుడే ఆ ఫుడ్ మనకు కరెక్టా రాంగా అని మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు మీ బాడీ కంట్రోల్లో ఉంటుంది. అలానే మీ మైండ్కి కూడా మీరు థాట్స్ ఇచ్చేటప్పుడు నెగిటివ్ థాట్స్, అన్నెసెసరీ థాట్స్, సపోజ్ మీరు ఒక ఫారెస్ట్లో ఉన్నారు, ఒక లయన్ వస్తుందని భయపడ్డారు, దానిలో ఒక థింకింగ్, ఆ థింకింగ్కి ఒక రీజన్ ఉంది. బట్ సపోజ్ మీరు ఒక సెంటర్లో ఉన్నారు, ఓకే ఒక క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నారు, ఇట్స్ సెంటర్ ఆఫ్ యువర్ సిటీ అండ్ నో నియర్ బై ఫారెస్ట్, మీరు స్టిల్ ఒక నెగిటివ్ థాట్ లైక్ ఇప్పుడు పుల్ వచ్చేస్తుంది అంటే డూ యూ థింక్ ఇట్స్ రైట్? మనం కరెక్ట్ థాట్లో ఉన్నామా? సెంటర్ ఆఫ్ ద సిటీ మేబీ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉండొచ్చు, బట్ వాట్ అబౌట్ ద జనరల్ కేసెస్? 95% స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అన్నెసెసరీగా నెగటివ్ థాట్స్ ఇస్తున్నారు ప్రజెంట్ యూత్ ఆర్ ఈ జనరేషన్ వాళ్ళు. ఎలాగంటే ఫస్ట్ మీరు ఎగ్జామే రాయరు, నేను ఫెయిల్ అయిపోతానని ముందే ఫిక్స్ అయిపోతారు. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నా నాకు సక్సెస్ రాదని మీరు ముందే ఫిక్స్ అయిపోతారు. ఫస్ట్ అసలు మీరు ట్రైయే చేయకుండా రిజల్ట్స్ గురించి ఆలోచించేసి మీ ఎఫర్ట్సే పెట్టకపోతే ఇంకా రిజల్ట్స్ ఎందుకు వస్తాయి? అండ్ రెండోది వచ్చి మీకు వచ్చిన ప్రతి థాట్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకోవద్దు. సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక స్టూడెంట్ ఉన్నారు, ఒక స్టూడెంట్ మెయిన్ పర్పస్ చదవడం, అంతేగాని స్టూడెంట్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను నా స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తానంటే డూ యూ థింక్ ఇట్స్ ఎ రైట్ థాట్? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే డూ ద రైట్ థింగ్స్ ఎట్ ద రైట్ టైం ఎట్ ద రైట్ ప్లేస్. ఓకే మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న అవసరాలు ఏంటి, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి, దాన్ని బట్టి మీ థాట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఓవర్ ఈటింగ్ ఎలా అయిపోయిందో అలానే ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువైపోయింది. ఫుడ్ తినాల్సి అవసరం ఉన్నా లేకపోయినా ఫుడ్ తింటానే ఉన్నారు. ఒక సినిమా చూస్తుంటే తింటున్నారు, ఒకరితో మాట్లాడితే తింటున్నారు. ఈ లంచ్ డేట్స్ అని డిన్నర్ డేట్స్ అని ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఇలా తింటూ మాట్లాడుతూ ఎంత తింటున్నామో తెలియకుండా అలా ఉండేవాళ్ళు కాదు. కాన్షియస్నెస్తో అవేర్నెస్తో ఒక టాస్క్ కంప్లీట్ అయినాకే ఇంకో టాస్క్ని చేసేవాళ్ళు. బట్ డూ యూ థింక్ ఇప్పుడు మనకున్న వెస్టర్నైజేషన్లో మనం ఇలానే స్టిక్ అయి ఉంటాము? మేము ఫుడ్ తినేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా, ఏ పార్టీస్కి వెళ్ళకుండా, ఏ డేట్స్కి వెళ్ళకుండా మనం నిజంగా ఈ రోజుల్లో జీవించగలమా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్నే తీసుకుంటే వాళ్ళ క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి, వాళ్ళ క్లయింట్ డిన్నర్స్ ఉంటాయి, వాళ్ళ క్లయింట్ లంచ్ మీటింగ్స్ ఉంటాయి. సో
వితౌట్ స్పీకింగ్ ఎ వర్డ్ మీరు తింటే హౌ దే విల్ రియాక్ట్ జస్ట్ ఇమాజిన్ చేయండి. సో వీ హ్యావ్ టు బి సోషలైజ్ ఆల్సో, రైట్? సో నేనేమంటున్నానంటే యూ హ్యావ్ టు చేంజ్, బట్ రిమెంబర్ ఇన్ మైండ్ మీ చేంజ్ మీ హెల్త్కి ఇంపాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇవన్నీ చేసేది మనీ ఎర్నింగ్ కోసమైనా, హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ మనీ. ఫస్ట్ ప్రయారిటీ మీరు హెల్త్కి ఇవ్వాలి, తర్వాతే మనీకి ఇవ్వాలి. ఎందుకంటే హెల్త్ బాగుంటేనే మీకు మనీ వస్తుంది కాబట్టి. సెకండ్ మెయిన్ థింగ్ ఫర్ ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ ఈటింగ్ ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో యాజ్ పర్ ద స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ టాక్సిక్ రిలేషన్షిప్, అది ఎవరైనా అవ్వచ్చు, అది మీ పేరెంట్స్ అయినా అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, మీ పార్ట్నర్స్ అయినా అవ్వచ్చు, మీ లవర్స్ అయినా అవ్వచ్చు, మీరు లివ్-ఇన్లో ఉండొచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. మీ పార్ట్నర్ ఆర్ మీరు డీల్ చేసే వ్యక్తులు టాక్సిక్ పీపుల్ అయితే వాళ్ళు మీ ఎనర్జీని అంతా లాగేస్తారు. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ బికాజ్ వాళ్ళ దగ్గరే నెగిటివ్ ఆరా ఉంటుంది. ఆ నెగిటివ్ ఆరా మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత మంచి థాట్స్ ఇచ్చినా మీ ఎనర్జీని మొత్తం సక్ చేసేస్తుంది. సో ఫస్ట్ లిస్ట్ అవుట్ ద పీపుల్ who you feel are toxic in your life and remove them in your life. మీరు వాళ్ళని రిమూవ్ చేయనంత వరకు మీరు ఎంత ఎక్సర్సైజెస్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత మంచి థాట్స్ ఇచ్చినా మీరు ఇంకా లో ఎనర్జీలోనే ఉంటారు. చాలామంది చాలా కాన్షియస్గా ఫుడ్ తింటారు, చాలా అవేర్నెస్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తారు, వాళ్ళ సోషల్ ప్రొఫైల్ అదంతా బాగుంటుంది. కానీ స్టిల్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అవన్నీ చూస్తే దే ఆల్వేస్ ఫీల్ టయర్డ్. రీజన్ ఏంటో తెలుసా? టాక్సిక్ రిలేషన్షిప్. సో మీ లైఫ్లో ఒక పర్సన్ తెచ్చేటప్పుడే మీరు బాగా ఆలోచించాలి, వాళ్ళని స్టడీ చేయాలి, అప్పుడే వాళ్ళకి మీ లైఫ్లో ప్లేస్ ఇవ్వాలి. ఫస్ట్ లిస్ట్ అవుట్ who is temporary in your life, who is permanent in your life. ఎగ్జాంపుల్తో డిస్కస్ చేయాలంటే, సపోజ్ మీరు ఒక క్లయింట్ మీటింగ్కి వెళ్ళారు ఆర్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ కొలీగ్స్ వాళ్ళందరూ మీతో లైఫ్ లాంగ్ ఉంటారని ఏమైనా రూల్ ఉందా? బికాస్ యూ ఆర్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ టుడే, మేబీ మీరు ఆర్గనైజేషన్ రేపు మారచ్చు, అప్పుడు వాళ్ళు మీకు ఫ్రెండ్స్ కింద కన్సిడర్ అవ్వి లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అవుతారా వాళ్ళు? సో దే ఆర్ కన్సిడర్ ద టెంపరరీ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. వాళ్ళ కోసం మీరు ఎగ్జాస్ట్ అయిపోతున్నారా? వాళ్ళ కోసం మీరు ఎనర్జీస్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారా? అవన్నీ ఆలోచించండి. లిస్ట్ అవుట్ ఆల్ ద పీపుల్ హూమ్ విత్ యూ ఇంటరాక్ట్ డే టు డే. మీరు రోజు మొత్తంలో ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతున్నారో వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ అవుట్ చేయండి. చేసి వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ దమ్? Is it temporary relationship, or they are temporary people in your life, or permanent people in your life? Note down. So based on that, take the decision. Start removing toxic people one by one in your life and you see the change. మీ లైఫ్లో టాక్సిక్ పీపుల్ని రిమూవ్ చేయడం, ఒకళ్ళతో ఒకళ్ళని చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ వెయిట్లో, మీ లైఫ్లో మీరు ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు. రీజన్ ఏంటి అంటే, ఆల్వేస్ ఇట్స్ నాట్ అబౌట్ ఫుడ్, సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ మీరు డ్రైన్ అయిపోవడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీ పైన వేసేస్తారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఒక టాక్సిక్ పీపుల్కి ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, వాళ్ళ పని వాళ్ళు చేయరు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ పక్కన వాళ్ళకి డెలిగేట్ చేయడానికి చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ దెమ్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ దోస్ టాక్సిక్ పీపుల్, వాళ్ళతో మీకు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, సపోజ్ చదవడమే అనుకోండి, మీరు రికార్డ్ రాయడం ఎవరి పని? ఆ స్టూడెంట్ పని అయితే ఆ స్టూడెంట్ పని చేయకుండా ఏం చేస్తారంటే, వాళ్ళ సీనియర్స్తోనో జూనియర్స్తోనో వాళ్ళ సిస్టర్స్తోనో బ్రదర్స్తోనో వాళ్ళతో రికార్డ్స్ రాపిచ్చారు అనుకోండి.
ఈజ్ హీ డూయింగ్ ద రైట్ థింగ్? క్వశ్చన్. సో లెట్స్ క్వశ్చన్ హిమ్. ఎందుకు చేయరు వాళ్ళు? వాళ్ళ వర్క్ వాళ్ళు ఎందుకు చేయరు? వాళ్ళు పక్కన వాళ్ళపైన అసలు ఎందుకు డిపెండ్ అవ్వాలి? సో ఓన్లీ ఒక్క పనికి డిపెండ్ అవుతున్నారా? ఈరోజు మీరు ఒక్క రికార్డ్ రాస్తారు, అక్కడికే ఆగిపోతారా? ఈరోజు వాళ్ళ కోసం మీరు ఒక్క పనే చేస్తారు, అక్కడికి వాళ్ళు ఆగిపోతారా? ఎవరైతే అన్నెసెసరీగా పక్కన వాళ్ళకి వర్క్ చేస్తారో వాళ్ళకే వాళ్ళు ఇంకా ఎక్కువ వర్క్ ఇస్తారు. మీరు కన్సిడర్ చేస్తే ఆర్గనైజేషన్లో మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక పర్సన్ వర్క్ చేస్తుంటే ఆ పర్సన్కే బాస్ ఎక్కువ వర్క్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ బాస్కి కూడా తెలుసు ఆ ఎంప్లాయీ టాక్సిక్ పర్సన్ అని. కానీ మీకే ఎందుకు వర్క్ ఇస్తారంటే ఆ టాక్సిక్ పర్సన్ ఎలా చేయడు వర్క్ అని తెలుసు. కానీ బాస్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే తన వర్క్ కంప్లీట్ అవ్వడం తనకి ఇంపార్టెంట్. అది పక్కన వాళ్ళకి బర్డెన్ అయిందా అవన్నీ బాస్ కన్సిడర్ చేయరు. అలానే మన లైఫ్లో కూడా ఫస్ట్ మన ప్రయారిటీస్ ఏంటి? మన వర్క్ చేస్తున్నామా, పక్కన వాళ్ళు వర్క్ చేస్తున్నామా? థింక్. మీరు చేసే ముందు థింక్ చేయండి. సపోజ్ మీ సిబ్లింగ్స్ ఉన్నారు, ఒక టూ సిబ్లింగ్స్ 3 సిబ్లింగ్స్ ఉన్న ఫ్యామిలీ అయితే ఇంట్లో ఫుల్ వర్క్ మీ చేతే చేయిస్తున్నారు అనుకుందాం. మీ సిబ్లింగ్ ఏమో కూర్చొని టీవీ చూస్తున్నారు అనుకుందాం. సో ఇక్కడ ఎవరు రైట్ చేస్తున్నారు, ఎవరు రాంగ్ చేస్తున్నారు? మనం వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఎవరి వర్క్ వాళ్ళ చేత చేయించడం కూడా అంత ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఆర్గనైజేషన్లో అందరూ స్ట్రెస్గా ఫీల్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఒక టీంలో ఒక 10 మెంబర్స్ ఉంటే ఒక టీఎల్కో ఆర్ ఒక టీమ్ మెంబర్ హూ ఈజ్ ఎఫిషియెంట్కో వాళ్ళకి అంత వర్క్ అప్పచెప్పేయడం వల్ల ఆ పర్సన్ స్ట్రెస్ అవుట్ ఫీల్ అయిపోయి రిజైన్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఎందుకు ఇలా మనం ఒక పర్సన్ పైన పెడుతున్నాం? ఎందుకంటే మనం మిగతా టీం వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ అని మనకు తెలుసు. కానీ ఆర్ వి ట్రయింగ్ టు స్కేల్ అప్ దెమ్? ఇలా స్కేల్ అప్ చేయకపోతే అది స్కేల్ అప్ చేయడానికి టైం పడితే మనం బ్యాలెన్సింగ్ చేస్తున్నామా ఆ వర్క్ని? ఆర్ ఒక పర్సన్ పైన పడటం పెంచేస్తున్నామా? ఇలాగా మనము ఇంట్లో నుంచి బయట పెడితే అని కాదు, ఇంట్లోనే ఇలాగా పార్షాలిటీస్ ఆర్ టాక్సిక్ పీపుల్ అందరూ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఉమ్మడి కుటుంబంలో తీసుకుంటే కొంతమంది అన్ని వంటలు చేస్తారు, 30 మెంబర్స్ని పెంచుతారు, 14 మెంబర్స్ని పెంచుతారు. అదే మనం ఈ రోజులో ఒక 1-2 మెంబర్స్ ఉన్న సిబ్లింగ్స్కి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళకి ఏమీ మనం కన్సిడర్ చేయట్లేదు. రీజన్ ఏంటి? ఎందుకంటే అప్పుడున్న టాలరెన్స్ లెవెల్ ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటి? అఫ్కోర్స్ పీపుల్ ఇండిపెండెంట్ అయ్యారు, కానీ ఇంకా డిపెండెంట్ పీపుల్ ఉన్న వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఏం వచ్చిందంటే మనకుండే రిసోర్సెస్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి ఉండే రిసోర్సెస్ చాలా లిమిటెడ్. టైము లిమిటెడ్, మనీ లిమిటెడ్, లైఫ్ స్పాన్ లిమిటెడ్. అలాగా వాళ్ళకి అంత ఓవర్గా ఏమి ఉండట్లేదు ఇంకొకళ్ళకి ఇవ్వడానికి. కానీ అప్పుడులో వాళ్ళు ఓన్లీ నెసెసిటీస్ పైన ఆధారపడేవాళ్ళు కాబట్టి వాళ్ళు పక్కన వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు ఎన్నో న్యూసెస్లో వినుంటారు, టైకూన్స్ అన్ని క్రోర్స్ ఇచ్చారు విరాళంగా, ఇన్ని క్రోర్స్ ఇచ్చారు విరాళంగా అని. వాళ్ళందరూ ఇవ్వగలిగినప్పుడు మనం మన ఫ్యామిలీలో ఉండే ఒక పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోలేకపోతున్నాం? మనకెందుకు అంత టాలరెన్స్ లెవెల్ లేదు? మళ్ళీ ఇంకొక కైండ్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఏం హెల్ప్లు చేయరు, ఇంట్లో వాళ్ళకి దేనికి కాంట్రిబ్యూట్ చేయరు, పోయి అనాథాశ్రమాలు వాటిల్లో హెల్ప్లు చేస్తూ ఉంటారు. ముందు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళని టేక్ కేర్ చేయండి. మీ ఇలా అందరూ చేస్తే ఇంకా బయట మనకి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో ఫస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవేర్నెస్తో ఉన్న పర్సన్కి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కావాలంటే మీరు ట్రై చేసి ఒక 6 months చూడండి.
రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్, వన్ సైడెడ్ ఎఫర్ట్ ఈస్ డిఫరెంట్. ఒక పర్సన్ వర్క్ చేయగలిగి కూడా చేయట్లేదు అంటే వీ షుడ్ నాట్ ఎంకరేజ్ దెమ్ అండ్ మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామని మీరు చెప్పకూడదు. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మీరు చేసే ప్రతి యాక్షన్కి ఫస్ట్ అనలైజ్ చేయండి. చేసి ఆ అనాలిసిస్ని బట్టి వచ్చిన దానికి మీరు రియాక్ట్ అవ్వండి. అంతేగాని ఎమోషనల్గా రియాక్ట్ అవ్వద్దు. సో ఫైనల్గా కంక్లూజన్ ఏం చెప్తున్నానంటే, ఈ పాడ్కాస్ట్ ద్వారా మీ బాడీకి రైట్ ఫుడ్ ఇవ్వండి, మీ మైండ్కి రైట్ థాట్స్ ఇవ్వండి. ఈ పాడ్కాస్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది అందరికీ రీచ్ అయ్యేటట్టు ట్రై చేయండి. సో ఇంకొక టాపిక్తో, ఇంకొక నీడ్ ఆఫ్ ద అవర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. Okay, thank you for your love and support. Please like, share and subscribe my channel. Thank you. Bye.